వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి. మేము రెచ్చగొట్టకపోయినా ప్రజలే రెచ్చిపోయి ఉన్నారు, మేము ఏం విప్పకపోయినా కూడా ప్రజలే ఆయనను బట్టలిప్పి కొడతామని బయటికి వస్తే అంటూ కేసీఆర్ అస్తలేడు. ఇవే నామజపాలు తప్ప పాలన మీద దృష్టి పెడతలేదు. పాలన మీద దృష్టి పెట్టనీయకుండా చేసేదే బీఆర్ఎస్ కదా. అంటే ఒకరు పెట్టనీయకుండా చేస్తే పెట్టకుండా ఉండేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళ. ఆయన రేవంత్ రెడ్డి అనేటాయనే లాగుళ్ళల్లో తొండలు దొర్రగొడతా, పేగులు తీసి మెడలు వేసుకుంటా, ఉరికిచ్చి దంచుతా, బట్టలు ఇప్పుతా, డ్రాయర్లు ఇప్పుతా అని అన్న మాటలను మరి మేను రాజే అడ్డమైన బూతులతోటి బూత్ రాజుగా తయారైండు. కవితకి అసలు బయటకు వచ్చే హక్కే లేదు. అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను కొనడానికి బ్యాగులల్లో మూటలు పట్టుకపోయి ఏమన్నా కెమెరా దిక్కు దొరికిందా ఆమెమన్నా? ఆ స్కామును ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో అక్రమ సంబంధం నడుస్తుంది. బీజేపీకి తీన్మార్ మల్లనే కాబోయే సీఎం అని చెప్పి ఛాలెంజ్ చేసి విసురుతా ఉన్నాడు. ఒక బ్రోకర్నే నేను సీఎం చేసిన, ఒక బ్రోకర్ ఛానల్ పెట్టుకొని నేను కూడా బ్రోకర్ గా రేపు సీఎం అవుతా అని అనుకుంటాడు. అంటే కేసీఆర్ గారి మీద ఈగ వాళ్తే కూడా దాన్ని చంపాలని అనుకుంటా నేను. పిచ్చి లేచినట్టు పిచ్చి కుక్క లెక్క పిచ్చి కుక్క గరిచినట్టుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. ఈ బెట్టింగ్ యాప్స్ మీద బీఆర్ఎస్ ఎలాంటి పోరాటం చేయాలి? బ్యాన్ చేసిన వాళ్ళం మేము. అధికారంలోకి వచ్చిన తర్వాత యాడ్స్ ఇచ్చుకుంటూ యథేచ్ఛగా బెట్టింగ్ యాప్స్ మీద. వెల్కమ్ టు హిట్ టీవీ, నేను మీ నిర్మల. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది రాజకీయాల్లో అని ప్రజలందరూ కూడా గందరగోళానికి గురవుతున్నారు. అందులో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు. ఈ అసెంబ్లీ సమావేశాలలో ఏం జరుగుతుంది, ఏ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎవరిని ఎవరు దెప్పి పొడుచుకుంటున్నారు, ఎవరి మీద ఎవరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు, అసలు ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయ స్థితిలో ప్రజలు ఉండిపోయారు. ప్రజలను పట్టించుకోవడం మానేశారు. వాళ్ళ రాజకీయాల రసవత్తరాలు కొనసాగిస్తూ ఉన్నారని ప్రజలు కూడా విమర్శించే రోజులు వచ్చేసాయా అనేలాగా ఉంది. ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు. ఆమె గొంతెత్తిందంటే అవతల వాళ్ళకి దడే అనుకోవాలి నిజంగా. ఎందుకంటే బీఆర్ఎస్ తరఫున గర్జించడానికి ఎప్పుడు ముందుంటారు పావని గౌడ్. తనే ఇప్పుడు హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఉన్నాము ఇట్లాగా, రేవంత్ దయ వల్ల ఇట్లున్నాము. ఎలా ఇట్లున్నాము అట్లున్నాం కాదు, ఎట్లున్నారని నేను కూడా అడిగేది లేదు. ఎందుకంటే అసలు ఏం చేస్తురో ఏందో అర్థమైతలేదు. నేనైతే ఓపెన్గా అడుగుతున్నా, మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తుర్రు, ఎవరిని రెచ్చగొడుతుర్రు, ఎటువైపు వెళ్తున్నారు? కనీసము కాంగ్రెస్ వాళ్ళని, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో, మరి కాంగ్రెస్ వాళ్ళని 4 రోజులు కూడా ప్రశాంతంగా పాలన చెయ్యనియొద్దు అనే ఉద్దేశాలు ఉన్నాయా అని కొంతమంది అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ నాయకులకు కానీ ఎవరిని రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. ఎవరి మీద వ్యక్తిగతంగా విమర్శలు చేసిన పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ అనేది. వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి. వ్యక్తిగతంగా విమర్శలే కాదు, రాష్ట్ర ఇమేజ్ మీదనే డ్యామేజ్ చేసుకుంటా విమర్శలు చేసింది రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి చిలక పలుకులు పలుకుతాండు. అధికారంలోకి రాకముందు కూడా దొంగ మాటలు మాట్లాడి అధికారంలోకి వచ్చిండు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిండు, అధికారం ప్రజలు ఇచ్చిండ్రు. నీకు నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచి పరిపాలనను గాలి కొదిలేసి పాలన మీద నీ మార్కును చూపించకుండా వైఫల్యాన్ని చూపిస్తూ అడుగడుగున నీ అరాచకపు పాలన మార్కును చూపించుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. మేము రెచ్చగొట్టకపోయినా ప్రజలే రెచ్చిపోయి ఉన్నారు, మేము ఏం విప్పకపోయినా కూడా ప్రజలే ఆయనను బట్టలిప్పి కొడతామని బయటికి వస్తే అంటున్నారు. మేము రెచ్చగొడతలేము అని అంటున్నారు, మీరు అంటారు, అంటే బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. కానీ ఇప్పుడు ఉచిత బస్సు పెట్టిండు రేవంత్ రెడ్డి, అందులో మహిళలు అయితే ప్రయాణిస్తూనే ఉన్నారు. వాళ్ళకు కూడా బడ్జెట్లో ఎంత ఆదా అయింది అనేది కూడా చెప్పాడు. ఇంకొకటి రైతు రుణమాఫీ చేస్తూనే వస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రితో సహా. ఇవ్వట్లేదని బీఆర్ఎస్ అంటుంది. ఇవన్నీ కూడా అంటే రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం కాదంటారా? ఇప్పుడు రైతులను రెచ్చగొట్టి మేము ఏదో రాజకీయ లబ్ధి పొందాలని మేము ఎప్పుడు చూడలేదండి. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను
420 హామీలను ఎలక్షన్ల ముందు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది. ఆ 6 గ్యారంటీలల్లా మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సు మినహా ఏ పథకాన్ని కూడా ప్రజలకు ఇంతవరకు అమలు చేసి చూపించిన దాఖలాలు లేవు. 500 ఫ్రీ గ్యాస్ బస్సు వస్తలేదా? వస్తలేదు, 500 గ్యాస్ వస్తలేదు, 2500 పెన్షన్ వస్తలేదు, 4000 పెన్షన్ పెంచిస్తా అని చెప్పిండు చూడు, అది కూడా ఇంతవరకు పెంచి ఇవ్వలేదు. రైతు కూలీలకు 12,000 ఇస్తా అని చెప్పిండు, అవి కూడా ఇంతవరకు ఇయ్యలేదు. బోనస్ కూడా అరా కొరా వేసి బోనస్ ని కూడా బోగస్ చేసిండు. ఇంకొకటి ఫ్రీ బస్సు పెట్టినా అంటున్నాడు. ఫ్రీ బస్సు పెట్టి మా మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిండు. ఎందుకు చెప్తున్నా అంటే, ఫ్రీ బస్సు పెట్టడం వల్ల, బస్సుల శాతాన్ని పెంచకపోవడం వల్ల, ట్రిప్పులు పెంచకపోవడం వల్ల, బస్సులు లేక ప్రజలు సీట్లు లేక అవస్థలు పడి ఒక్కొక్కరు మహిళలు ఏ విధంగా కొట్టుకున్నారో తన్నుకున్నారో మనం అందరం మన మహిళా దినోత్సవం రోజు కూడా 169 బస్సులను ప్రారంభించారు కదా పొన్నం ప్రభాకర్ అయితే. అదే 169 బస్సులను మహిళా దినోత్సవం రోజు ప్రారంభించిండ్రు. ఆర్టీసీని ప్రైవేటు పరం కూడా చేస్తామని చెప్తున్నారు. ఇంకొకటి ఆర్టీసీ బస్సులలో ప్రైవేటు బస్సులు ఎవరైతే ఉన్నాయో మహిళలకు మహిళా సంఘాలకు ఇస్తామని కూడా చెప్పిండ్రు. అవన్నీ చెప్పే వరకే, అవన్నీ చేసింది లేదు, చూసేది లేదు, వచ్చేది లేదు, పోయేది లేదు. ఇవన్నీ కాదు, మా మహిళలకు ఇస్తా అన్న స్కూటీలు ఇయ్యండ్రి, మా మహిళలకు ఇస్తా అన్న, మా యువతులకు ఇస్తా అన్న కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఇయ్యండ్రి, అత్తలకు పెన్షన్ వచ్చినా కూడా కోడన్లకు నెల గవర్నమెంట్ ఉద్యోగులకు పడ్డట్టుగా 2500 రూపాయలు ఇస్తా అని చెప్పారు, అవి ఇయ్యండ్రి అని అడుగుతాను. ఈ రోజు ఏదైతే బట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రో 2వ పేజీలా ఒక 4వ పాయింట్ ఒకటి చెప్పిండు. నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి, లేదంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్నే కాదు, దేశాన్నే కాదు, ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తది అనేసి. నిజం అనేది ప్రచారంలోకి లేకనే మా కేసీఆర్ గారు ఓడిపోయిండ్రు. తెలంగాణ రాష్ట్రం సాధించింది నిజం. తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే దిక్సూచిగా నడిపింది నిజం. దేశమే గర్వించదగ్గ రాష్ట్రం తెలంగాణ అనే ప్రశంసలు తీసుకొచ్చింది కూడా నిజం. మేము చేసింది చెప్పుకోలేకనే ఓడిపోయినాం. చేసింది చెప్పుకోలేక ఓడిపోయినామని మీరు అంటున్నారు, కానీ నిజంగా ప్రజలకు తెలుసు కదా ఎవరు న్యాయం చేశారు, ఎవరు అన్యాయం చేశారని. మరి ప్రజలే ఓడించారు కేసీఆర్ గారిని. అంతేకాకుండా మరి ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, ఫస్ట్ అసెంబ్లీ సభలకి రాకముందు కూడా అసెంబ్లీలోకి రావడానికి మొహం లేదు, ఫామ్ హౌస్కే పరిమితం అయ్యాడు, రేవంత్ రెడ్డికి అంటే సీఎంగా నాకు భయపడుతున్నారేమో అని చెప్పేసి వచ్చే అర్హత కూడా లేదు అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. మరి నిజంగా నీతిగా నిజాయితీగా ఎలాంటి స్కాములు చేయకుండా, ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా చేసినుంటే ఈరోజు కేసీఆర్ గారిని మళ్ళీ గెలిపించుకునే వాళ్ళు కదా ప్రజలు. ఇంకొకటి కూడా 7 లక్షల కోట్ల అప్పును కూడా మిగిలబెట్టారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది. తప్పు నిర్మల గారు. 7 లక్షల కోట్లు కాదు, చేసింది అప్పు 4 లక్షల కోట్లు. సృష్టించిన ఆస్తులు 50 లక్షల కోట్ల పైచిలుకు ఆస్తులను సృష్టించి పెట్టిండ్రు కేసీఆర్ గారు. 7 లక్షల కోట్లు ఆయన చెప్పిన మనిషే మెల్లమెల్లగా పొరలు తొలగిపోయి ఈ రోజు బడ్జెట్ బుక్ లా ఏమైంది చెప్పిండు, 4 లక్షల కోట్లు మాత్రమే కేసీఆర్ గారు అప్పులు చేసిండ్రు అనేసి చెప్పిండ్రు. ఇంకొకటి, ఇన్ని రోజులు 1,50,000 కోట్ల రూపాయల వడ్డీలు కట్టినా నేను అని చెప్పిండు. ఆయన కట్టిన వడ్డీలు 30,000 కోట్లకు తగ్గే ఉన్నాయి గాని మించి లేవు. ఇవన్నీ ఫేకు ప్రచారాలు. అందుకే నిజం అనేది రోజు ప్రచారంలో ఉండాలి. నిజం ప్రచారం చేయడానికే వస్తున్నాం మేమందరము. కేసీఆర్ గారికి మొహం లేక కాదు, రావడం ఇష్టం లేక కాదు, ఈ దరిద్రపు గొట్టు పాలనలా రేవంత్ రెడ్డి అనేటైనే అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రము, తెలంగాణలో ఉన్న రైతాంగము, తెలంగాణలో ఉన్న యావత్ తెలంగాణ ప్రజలు ఏ విధంగా వాళ్ళ పరిస్థితి ఉంటుంది అవుతుంది అని చూస్తున్నాడు కాబట్టే ఆయన మౌనం వహిస్తున్నాడు. కేసీఆర్ గారు ముందే చెప్పిండ్రు, 2 జాతీయ పార్టీలను గనక నమ్మి మనం మోసపోయినాం అనుకోండి, వాళ్ళకు ఓట్లేసినాం అనుకోండి, మోసపోతే గోసపడతాం. కాంగ్రెస్ గాని బీజేపీ గాని తప్పిదారి అధికారంలోకి వస్తే నీళ్లు బంద్ అవుతాయి, రైతు బంధు బంద్ అవుతుంది, కరెంటు బంద్ అవుతుంది, మళ్ళా ఆనాటి రోజులను తీసుకొస్తారని కేసీఆర్ గారు ముందే చెప్పిండ్రు. కానీ ఎవరు కూడా అది వినలేదు.
అధికారం వచ్చింది, ఓకే. సంవత్సర కాలం గడవంది, ఆయన బయటకు వచ్చి విమర్శిస్తే సంవత్సరం కాకముందే విమర్శిస్తున్నాడు కేసీఆర్ అని అంటారు. పని చేసుకొని ఇస్తలేరు కేసీఆర్ గారు అని అంటారు. ఇప్పుడు పనిని బంద్ పెట్టి కేసీఆర్ గారి నామ జపమే చేసుడు పనిగా పెట్టుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. కేసీఆర్ ఫామ్ హౌజుల్నే ఉంటాడు, కేసీఆర్ వంగుతాండు, కేసీఆర్ లేస్తాండు, కేసీఆర్ తాగుతాండు, కేసీఆర్ అస్తలేడు. ఇవే నామజపాలు తప్ప పాలన మీద దృష్టి పెడతలేరు. ఇప్పుడు పాలన మీద దృష్టి పెడతలేరని మీరు అంటున్నారు, కానీ మరి పాలన మీద దృష్టి పెట్టనీయకుండా చేసేదే బీఆర్ఎస్ కదా. అంటే ఒకరు పెట్టనీయకుండా చేస్తే పెట్టకుండా ఉండేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళ. ఏది చేస్తున్నా అక్కడ ఏదో ఒక చిన్న లాజిక్ పట్టుకొని ఏది చేసిండ్రు, అధికారంలోకి వచ్చిన 15 నెలలల్లా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసిర్రు? ఒక ప్రాజెక్టు కట్టిండ్రా, ఒక దవాఖానా కట్టిండ్రా, ఒక స్కూల్ ను కట్టిండ్రా, ఒక గుడిని కట్టిండ్రా? కూడా వదిలేరు కదా ఇప్పుడు అసెంబ్లీ సమావేశంలో. ఆనాడు బడ్జెట్ వదిలిండ్రు, ఈనాడు బడ్జెట్ వదిలిండ్రు. ఏనాడు బడ్జెట్ వదిలినా కూడా తెలంగాణ రాష్ట్రానికి గాని, తెలంగాణ మహిళలకు గాని, తెలంగాణ రైతాంగానికి గాని వచ్చిందేం లేదు, ఇచ్చిందేం లేదు. అంటే ఇప్పుడు చెప్పేటివేమో కూడా అబద్ధం అంటారా? అబద్ధమే కదా. ఎవరు కూడా సంతృప్తిగా లేరు కదా. ఏ సంక్షేమ పథకానికి బడ్జెట్ ప్రవేశపెట్టి ఏ సంక్షేమ పథకాలను అమలు పరుస్తారండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు? సంక్షేమ పథకాలకు కోత పెట్టుకుంటా మునుపటి సంక్షేమ పథకాలను కూడా అందించకుండా దగా చేస్తూ, కుట్ర చేస్తూ, అడుగడుగున అణిచివేస్తూ పరిపాలన చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి అప్పుడు చేయని, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నిటి గురించి కూడా ఏ తప్పును కూడా లేవలెత్తలే. అంటే వాళ్ళ తప్పులను వాళ్ళు కప్పిపుచ్చుకొని వాళ్ళని పాలన చెయ్యనియండి అని చెప్పేసి మేము అడ్డుకోలేదు వాళ్ళని, ఎందుకంటే మేము ఆగాము, తెలంగాణ అభివృద్ధి చేస్తారని చెప్పేసి మేము ఆగాము. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మమ్మల్ని ఎందుకు చేయనియట్లేదు? వాళ్ళు చేయలేదు కాబట్టి ఈరోజు మేము ఎక్కాం సీట్ని, మమ్మల్ని గెలిపించి కూర్చోబెట్టారు ఇక్కడ. మరి ఇప్పుడు ఎందుకు మమ్మల్ని చేయనియట్లేదు అని చెప్పేసి మీ తప్పుడు మాటల వల్ల, మీ తప్పుడు ప్రచారాల వల్ల మీరు ఏవైతే అధికారం కోసం నానా దారులు తుక్కిండ్రో, అడ్డదారులలో వచ్చిండ్రో, కొన్ని యూట్యూబ్ ఛానళ్లను పెట్టుకున్నారో, కొంతమందిని ప్రోద్బలపరిచిండ్రో, ఎంతో మంది నిరుద్యోగులను రెచ్చగొట్టిండ్రో, వాళ్ళందరికీ లేనిపోని విష మాటలు వాళ్ళ బాడీలో ఇంజెక్ట్ చేసి కొంచెం జనాలలోకి పోయి నెగిటివ్ ప్రచారం చేసిండ్రు. నెగిటివ్ ప్రచారం వల్లనే మేము ఓడిపోవడం జరిగింది. కేసీఆర్ గారు ఇష్టం లేక కాదు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఆయన చేసింది ఏమీ లేదని ఆయనను అడ్డగించలేదు. ఇప్పుడు అదే ప్లాన్ మరి బీఆర్ఎస్ వేస్తుందా? ఎందుకంటే యూట్యూబ్ ఛానళ్లను రెచ్చగొట్టి, వాళ్ళ ద్వారా ప్రజలను రెచ్చగొట్టి, యూట్యూబ్ ఛానళ్లను ఉపయోగించుకొని, అదే విధంగా ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి చేశారని మీరే అంటున్నారు. మేము ఒకరు వేసే ప్లాన్లు మేము మళ్ళా వాటిని కాపీ కొట్టేటోళ్ళం కాదు. ఆటలాడేస్తున్నారు కదా. ఆ ఛానళ్లతోటి ఆటలాడేటోడు, ఆ ఛానళ్ల మీద, ఆ ఛానళ్ల అబద్ధపు పునాదుల మీద గద్దెనెక్కి కూసున్నది, రాజ్యం ఏలుతున్నది రేవంత్ రెడ్డి. అప్పుడేమో యూట్యూబ్ ఛానళ్ళని వాళ్ళను వత్తాసు వలికిండు, వాళ్ళ మాటలకు వత్తాసు వలుకుంటూ కూర్చున్నాడు. ఇప్పుడు అవే యూట్యూబ్ ఛానళ్లను ఆ ట్యూబ్, ఈ ట్యూబ్, ఆ గొట్టాలు, ఈ గొట్టాలు వాళ్ళందరినీ తీసుకొచ్చి మహిళలని చూడకుండా కూడా బట్టలు ఇప్పేసి రోడ్ల మీద దంచుతాము, ఉరికిచ్చి కొడతాము అని చెప్తున్నది కూడా రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎట్లుంటాయంటే, ఒడ్డు ఎక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డు దాటిన తర్వాత బోడమల్లన్న కథలు ఉంటాయి. అప్పుడు అవసరానికి వాళ్ళు యూజ్ అయినరు, అవసరం తీరిపోయింది. ఇప్పుడు వాళ్ళను గొట్టాలు, ట్యూబులు, టైర్లు అవి ఇవని సంబోధిస్తున్నాడు. ఇప్పుడు ప్రజలకే కాదు, నిరుద్యోగులకు, జర్నలిస్టులకు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి పొరలు తొలగిపోతున్నాయి. ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి చేసింది అబద్ధపు ప్రచారాలు అనేసి మెల్లమెల్లగా అర్థమైతుంది. ఈనాడే బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో 4 లక్షల కోట్ల అప్పులని చెప్పిండు. అంతకుముందు అధికారంలోకి రావడానికి 7 లక్షల కోట్లని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగింది, కూలింది, వంగింది, కొట్టుకపోయింది అనేసి ప్రచారం చేసిర్రు. ఒక్క మేడిగడ్డనే అని చూపించారు కాళేశ్వరం ప్రాజెక్టును. ఒక్క పిల్లర్ మాత్రమే కుంగితే మొత్తం కూలిపోయింది అనేసి ప్రచారం చేసిర్రు. అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ మంత్రివర్యులే అన్ని బ్యారేజీలు సేఫ్, కాళేశ్వరం సేఫ్ అనేసి నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మెల్లమెల్లగా అన్ని తెలుసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఎంతవరకు అంటే ఒక్క పిల్లర్ కూలిపోతే మొత్తం కూలిపోయింది అని చెప్పేసి ప్రచారం చేశారు. అంటే
ఎక్కడన్నా చిన్న పొరపాటు జరిగితే దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూపించి నెగిటివ్ చేశారు, అందుకే ఈ చాలా. రోజు ఇలా అయిపోయింది అని అన్నారు కదా. అవును. ఇప్పుడు వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఏమంటున్నారంటే మేము రైతు రుణమాఫీ చేస్తున్నా కానీ ఎక్కడో కొంత అంటే ఇప్పటి వరకు అయితే మేము 60% కంప్లీట్ చేశాము, ఇంకా 40% ఉంది. ఆ 40% ముందేస్తున్నారు కానీ రుణమాఫీ చేసుకుంటూ వచ్చినాటిని మాత్రము వాళ్ళు ముందు పెట్టట్లేదు, అంటే మైనస్లే వెతుకుతున్నారు అన్ని అని చెప్పేసి, అలాగే రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి అంటారు. నిర్మల గారు, మేము రెచ్చగొట్టట్లేదు, రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చింది వాళ్ళు. ఆల్రెడీ 2 దఫాలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత రుణం మాఫీ చేసిన దేశంలో ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. ఏదో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 100% రుణం మాఫీ చేస్తా, యాదగిరి లచ్చన్న సాక్షిగా, జోగులాంబ గద్వాలు అమ్మవారి సాక్షిగా అక్కడిక్కడ పోయి ఒట్లు పెట్టిండు రేవంత్ రెడ్డి. ఆగస్టు 15 లోపు గనక నేను 100% రుణం మాఫీ చేయకపోతే రాజీనామా చేస్తా నా ముఖ్యమంత్రి పదవికి అన్నది రేవంత్ రెడ్డి. మళ్ళా ఇప్పుడేం మాట్లాడుతున్నాడు, 60% అయిపోయింది, 40% చేయాలి అనేసి ఆయననే మాట్లాడుతున్నాడు. ఏది నిజము ఏది అబద్ధము? ప్రమాణాల విషయానికి వస్తే రాజకీయంలో ప్రతి నాయకుడు చేసేదే కాదు, ప్రతి నాయకుడు చేయడు. రేవంత్ రెడ్డి చేసిన ప్రమాణాలు అయితే ఏ నాయకుడు చేయడు. ప్రమాణాలు చేయడము, పదవిలోకి వచ్చినాక వీటిని మర్చిపోవడం అది కామన్. అంటే రేవంత్ రెడ్డికి అది వెన్నెతో పెట్టిన విద్య. ప్రమాణాలు కొడంగల్ సాక్షిగా చేసిండు, నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పిండు. ఓడిపోయినాక కూడా మళ్ళా రాజకీయ సన్యాసాన్ని తీసుకోలేదు. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆగస్టు 15 లోపు నేను రుణం మాఫీ చేయకపోతే రాజీనామా చేస్తా అన్నాడు. ఆ ప్రమాణం ఈమానం కూడా తప్పేసి ఇప్పుడు మళ్ళీ గద్దెనెక్కి కూర్చొని రాజ్యం వెళ్తున్నాడు. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే ఇందాక మీరు యూట్యూబ్ గురించి మాట్లాడారు, యూట్యూబ్ ఛానళ్ళ గురించి మాట్లాడారు. అంటే వాళ్ళను ఆడపిల్లలని కూడా చూడకుండా రోడ్డు మీదకి ఏడ్ చేసి వాళ్ళ బట్టలు ఉడదీస్తాను అని మాట్లాడుతున్నారని. ఆ ఒక్క విషయంలో అయితే ప్రతి మీడియా అయినా కానీ స్పందిస్తుంది, ఖచ్చితంగా స్పందించదని కాదు. కాకపోతే ఒక మీడియా కావచ్చు, న్యూస్ ఛానల్లో వర్క్ చేసే ప్రతి ఒక్కరు కావచ్చు, అందులో జర్నలిస్టులు ముఖ్యంగా, వాళ్ళ ఎథిక్స్ ఏంటి? ఎవరైనా బూతులు మాట్లాడితే అవి మ్యూట్లో పెట్టుకోవడం, ఏ న్యూస్ మనం స్ప్రెడ్ చేయాలి, ఏ న్యూస్ స్ప్రెడ్ చేయకూడదు అనేది. ఇప్పుడు ఓకే, ఎందుకంటే మాట్లాడిన రైతును కూడా తప్పు పట్టలేము, ఎందుకంటే వాళ్ళ కడుపులో ఉన్న ఆవేదన. ఊర్లో ఉన్న రైతు పంట పండిస్తాడు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళ లాంగ్వేజ్ లోనే వాళ్ళు మాట్లాడతారు కదా. అది గమనించాల్సిన అవసరం ఎవరికి ఉంది? జర్నలిస్టులకు ఉంది. ఆ మాటల్ని ఎలా ప్లే చేయాలి, ఎలా బయటికి క్వశ్చన్ అడిగిండ్రు నాకు, బయటికి ఎలా చెప్పాలి, దాన్ని ఎలా మనం అప్లోడ్ చేసుకోవాలి అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ప్రచారం ఇప్పుడు ఏం జరుగుతుంది, కామెంట్లు ఏమొస్తున్నాయి, ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నారంటే వాళ్ళతోటి అలా మ్యూట్లో పెట్టకుండా ప్లే చేయించిందే బీఆర్ఎస్, కావలసిగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, అందుకే వాళ్ళు అలా ప్లే చేశారు. మరి దీన్ని ఇలాగే వదిలేస్తే ప్రతి ఛానల్ని కూడా ఇలాగే ఉపయోగించుకుంటారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు జర్నలిస్టులకు కొన్ని వాల్యూస్, ఎథిక్స్ అవి ఉంటాయి అనేసి మీరు చెప్పిండ్రు కదా. రేవంత్ రెడ్డి అనేటైనే వాల్యూస్ మర్చిపోయి అధికారంలోకి రాకముందు కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి ఫ్యామిలీని, వాళ్ళ కొడుకును ఏ విధంగా సంబోధించిండో మనందరికి తెలుసు. ఏ నాయకుడు కూడా ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఏ నాయకుడి కూడా, మా అధినాయకుడి నుంచి మొదలు పెడితే ఈవెన్ నా వరకు కూడా వాళ్ళ ఫ్యామిలీని గాని, వాళ్ళ కూతుర్ని గాని, వాళ్ళ భార్యని గాని ఒక్క మాట కూడా మేము అన్నది లేదు. ఏదైతే ఆయన గుంపు మేస్త్రి నేను అని చెప్పిండో అదే గుంపు మేస్త్రి అని మేము మాటలు మాట్లాడినం తప్ప ఇంకొకటి మాట్లాడింది లేదు. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి అనేటైనే లాగుళ్ళల్లో తొండలు జొర్రగొడతా, పేగులు తీసి మెడలేసుకుంటా, ఉరికిచ్చి దంచుతా, బట్టలు ఇప్పుతా, డ్రాయర్లు ఇప్పుతా, లంగి లాగులు మొత్తం ఇప్పుతా అని అన్న మాటలను మరి మెయిన్ ఛానళ్ళు, యూట్యూబ్ ఛానల్ కాదు శాటిలైట్ ఛానల్లే బయట పెట్టినాయి. మరి అది ఎంతవరకు ఆయన అనొచ్చు, మేము అనరాదా? రైతుల కడుపు మండి నువ్వేవైతే రైతుల ఓట్లతోటి నువ్వు గెలిచినవో, వాళ్లకు అడ్డగోలు హామీలు ఇచ్చినవో, ఆ హామీలను నెరవేర్చకపోగా వాళ్ళు పండించే రైతుకు నీళ్లను కూడా చక్కగిస్తలేవు కదా. వాళ్ళ కడుపు మండి తిట్టిండ్రు, తిడితే దాన్ని మ్యూట్లో పెట్టలే, అది పెట్టలే, ఇది పెట్టలే అంటున్నావు. నువ్వు మాట్లాడిన మాటలకు మ్యూట్లు ఉన్నాయా? మరి నువ్వు విధంగా మాట్లాడితే వీళ్ళు అదే విధంగా మాట్లాడతారు. రాజు ఎట్లా మాట్లాడితే ప్రజలు ఎట్లా మాట్లాడతారు? రాజే అడ్డమైన బూతులతోటి బూతు రాజుగా తయారైండు, ఇక ప్రజలు బూతు రాజులు గారా?
అవి కూడా నువ్వు అంటున్నావు, నువ్వు ఏదిస్తే ఇప్పుడు నువ్వు ఏదిస్తే నీకు అది తిరిగి వస్తుంది. ఓకే, ప్రజలకు నేర్పించాల్సిన ముఖ్యమంత్రి ఆయనే అలా మాట్లాడుతున్నప్పుడు ఈ రోజు ఆయన వల్ల నష్టపోయిన రైతులు మాట్లాడడంలో తప్పేముంది? తప్పే లేదు కదా. రైతులే కాదు, యావత్ తెలంగాణ సమాజం కూడా మాట్లాడితే కూడా తప్పు లేదు. ఎందుకు చెప్తున్నా అంటే, ఎన్నడన్నా 10 ఏళ్లల్లా కేసీఆర్ గారి పాలనలా షెర్లెండిపోయి చూసినామా? రిజర్వాయర్ల నీళ్లు లేక చూసినామా? పంటలు ఎండిపోయిన కాలాన్ని చూసినామా? మనము తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఎరువులకు చెప్పులల్లో లైన్లు పెట్టుకున్న కాలాన్ని చూసినామా? బ్యాంకులకు పోయి లోన్లు మాఫీ కాలేదని పురుగుల మందు తాగిన కాలాన్ని చూసినామా? ఆత్మహత్యలు చేసుకున్న కాలాన్ని చూసినామా? నేతన్నలు చచ్చిపోవట్టే, రైతన్నలు చచ్చిపోవట్టే, గీతన్నలు చచ్చిపోవట్టే, మహిళా సోదరులు చచ్చిపోవట్టే, సోదరి మనులు చచ్చిపోవట్టే, ప్రతి ఒక్కరికి కరువు కాలాన్ని తీసుకొచ్చినావు కదా. ఇప్పుడు కవితక్క విషయానికి వస్తే, మరి కవితక్కను కూడా చాలా విధాలుగా అంటున్నారు ప్రతిపక్షాలే, అందులో కాంగ్రెస్ మహిళా నాయకులే అంటున్నారు. కవితకి అసలు బయటకు వచ్చే హక్కే లేదు. ఏ మొహం పెట్టుకొని బయటకు వచ్చే హక్కు లేదు? మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసింది. తను ఇప్పుడు బీసీల పట్ల ఎందుకు నినాదాన్ని ఎత్తుకుంది? బీసీ నినాదాన్ని ఎత్తుకొని బీసీలకు అండగా నిలబడతానని ఎందుకు పోరాడుతుంది? హక్కు ఎవరిచ్చారు అని అంటున్నారు. ఒక రాజకీయ నాయకులకు గాని నాయకురాళ్ళకు గాని నువ్వు గిదే నినాదాన్ని ఎత్తుకోవాలి, గిదిని మీదనే నడవాలి అనేది ఉండదు. ఏ నినాదాన్నైనా వెతుకోవచ్చు. ఏ నినాదం ఎత్తుకున్నా కూడా వాళ్ళు ముందుకు తీసుకపోతే కాలేదు అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మహిళల గురించి గాని బీసీల గురించి గాని ఆమె కొట్లాడినరు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా ఆమె మహిళల గురించి గాని బీసీల గురించి గాని కొట్లాడుతున్నారు. కొట్లాడితే స్వాగతించాల్సింది పోయి ఆమె మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఆమె ఏమన్నా బ్యాగు సంచులతోటి దొరికిన దొంగనా? లేకపోతే కెమెరా అడ్డంగా ప్రతిపక్ష అంటే ఏదన్నా అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను కొనడానికి బ్యాగులల్లో మూటలు పట్టుకపోయి ఏమన్నా కెమెరా దిక్కు దొరికిందా? ఆమెమన్నా? ఆమెం దొంగ కాదు, ఆమెం దొంగతనం చేయలేదు, ఆమె ఏమన్నా హత్య కూడా చేయలేదు. ఆమె మీద లేనిపోని నిందారోపణలు చేస్తున్నారు. అదేదో లిక్కర్ స్కామ్ అని అన్నారు కదా, ఆ స్కామ్ను ఇప్పటి వరకు కూడా అది స్కామే అని నిర్ధారించింది, నిజాలు చూపించింది, ఆధారాలతో సహా లేనే లేదు. ఆ మాగంటి గోపీనాథ్ ఎవరైతే ఉన్నారో ఆయననే బీజేపీ పార్టీలకు వేయండు. బీజేపీ పార్టీ కండువ కప్పుకోగానే వాషింగ్ పౌడర్ నిర్మా అయింది. అదంతా బీజేపీ ఆడిన నాటకము. లిక్కర్ స్కామే లేదు. ఏవైతే ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయాలని చూసిండ్రో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీని ఎన్నటికున్నా కేసీఆర్ గారితో వాళ్లకు తిప్పలు తప్పవు అంటే దెబ్బతీసింది అని మీరంటున్నారు. కానీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఇప్పుడు, ఎందుకంటే రెండు కుమ్మక్కై ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయకుండా ఆగిపోయినారని చెప్పేసి అంటున్నారు. ఇగో ఎమ్మెల్సీ ఎన్నికలలో రెండు పార్టీలు పోటీ చేసినాయి. పోటీ చేసి కూడా మాకు మేము గెలవము అనే ఉద్దేశంతో కాంగ్రెస్ వాళ్ళే బీజేపీ వాళ్లకు ఓట్లు వేయమని కూడా చెప్పిండ్రు. అది మనందరికీ తెలుసు. బీజేపీ కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో అక్రమ సంబంధం నడుస్తుంది. బీజేపీకి ఒక ఖర్చీఫేసి, ఒక సీట్ల ఖర్చీఫేసి కూసున్నది రేవంత్ రెడ్డి. బీజేపీకి బి టీమ్ గా వ్యవహరిస్తున్నది రేవంత్ రెడ్డి. తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ రెండు అక్రమ సంబంధం పోటీ చేయలేకపోయింది. బీఆర్ఎస్ మాకంటే మేము ఎప్పుడు పోటీ చేయలేదు, అక్కడ పోటీ చేయాలని అనుకోలేదు. మా అధినాయకుడు ఏవైతే చెప్పిండ్రో దాని అనుగుణంగానే మేము పోటీ చేయలేకపోయారు. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కూడా ఇప్పుడు కవితకు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ గారికి భయపడుతున్నారు అని చెప్పేసి అన్నారు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే, భయపడింది రేవంత్ రెడ్డి కాదు, కేసీఆర్ భయపడుతున్నాడు, హరీష్ రావు భయపడుతున్నాడు, కేటీఆర్ భయపడుతున్నాడు, కవితక్క భయపడుతుంది. ఎందుకు భయపడుతున్నారు అనేది కూడా చెప్పారు. కేసీఆర్ ఏమో ప్రజలను మోసం చేశాడు కాబట్టి అందులో ఒకటి పాస్పోర్ట్ బ్రోకరు అని కూడా వాళ్ళు అంటున్నారు. అందుకు ఆయన భయపడుతున్నాడు. భూ కబ్జాలతోటేమో హరీష్ రావు భయపడుతున్నాడు. ఈ కార్ రేస్లోనేమో కేటీఆర్ భయపడుతున్నాడు. లిక్కర్ స్కామ్లో ఎక్కడ ఇవన్నీ బయట పెడతారో నేరాలని చెప్పేసి కవిత భయపడుతుంది. అలాంటిది ఇలాంటి మేకపోతు గాంభీర్యంతో ఎలా మాట్లాడుతుంది కవితక్క అని క్వశ్చన్ చేస్తారు. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నది రేవంత్ రెడ్డి. ఓటుకు నోటు కేసులా ఎప్పుడు జైల్లో కూర్చుంటాడో, ఎప్పుడు ఊచలు లెక్క పెడతాడో తెలియక బీజేపీ తోటి అక్రమ సంబంధాన్ని నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు
ఒక కారణ జన్ముడు, మహోన్నత వ్యక్తి, ఆయన శిఖరం లాంటోడు, ఏ తప్పు చేయడని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు, యావత్తు దేశానికి తెలుసు. దేశానికే దిక్సూచిగా నిలిపిండు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని. ఈ కార్ రేసు తుస్సు అనేసి అందరికీ తెలుసు. దాంట్లో జరిగిన స్కాములు లేవు, స్కీములు లేవు, ఏది లేదనేసి ఈ కారు వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరిగింది, పెట్టుబడులు వచ్చినాయి అని నిజం. కేటీఆర్ గారిని నేరుగా దెబ్బతీసే సత్తువ లేక, తెలివి లేక ఆయన మీద ఈ కార్ రేస్ అని పెడుతున్నారు. ఇంకొకటి హరీష్ అన్న అనేటైనే ఆయన గరీబుల్ల లీడరు. ఎక్కడ అన్నా ఇక్కడ మేము ఇట్లా బాధపడుతున్నామే, ఇక్కడ ఇట్లా కష్టం వచ్చిందే అని అంటే మా వెన్నుండి నడిపించే లీడరు, మా కార్యకర్తలకు బలాన్ని అందించే లీడరు. ఆయన ఎక్కడ ఎవ్వని భూములు గుంజుకున్నది లేదు, భూ కబ్జాలు చేసింది లేదు. అంటే ఆయన మీద ప్రయత్నాలు, ఈ అన్ని అక్రమాలు అసెంబ్లీలో ఎక్కడ బయట పెడతారు అనే భయంతో అవన్నిటిని ఏమంటారు మైండ్ డైవర్ట్ చేయడానికే ఇప్పుడు అసెంబ్లీలో రెచ్చగొడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసలు అసెంబ్లీలో డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నదే రేవంత్ రెడ్డి. ఒకప్పుడేమో అల్లు అర్జున్ది పెట్టిండు, ఈనాడేమో మహిళా జర్నలిస్టుల తీసిండు. అసెంబ్లీలా ప్రతిదానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఏవైతే ప్రశ్నలు వేస్తారో మా ప్రతిపక్ష నాయకులు, ఆ ప్రశ్నలకు సమాధానాలు లేకనే జర్నలిస్టులను అరెస్ట్ చేసి ఈనాడు కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేసింది రేవంత్ రెడ్డి. ప్రతి దానికి ఏ ప్రశ్నకు సమాధానాలు వాళ్ళ దగ్గర లేవు. ముందేమన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పారు. ఇక్కడ నన్ను నిరూపించిండ్రా? 90,000 కోట్ల వ్యయంతో కట్టిన ప్రాజెక్టుల 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందిరా సన్నాసుల్లారా? విద్యుత్ రంగంలో స్కాములు జరిగినాయి అని చెప్పిండ్రు. విద్యుత్ మీద జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతోటే ఆయనే మైకులు కట్ చేస్తారు, ఆయనను సస్పెండ్ చేస్తారు. గొర్రెలల్ల స్కామ్ అంటారు, బర్రెలల్ల స్కామ్ అంటారు. తలసాని గారు లేచి మాట్లాడితే ఆయనకు మాటలకు సమాధానాలే లేక నోరెళ్ళ పెడతారు. ఆర్థికంగా ఇట్లా చేసిండ్రు, అట్లా చేసిండ్రు, వైద్య రంగంలో ఇదైంది అదైంది అని చెప్పుడుతోటే హరీష్ అన్న లేచుడితోటే సమాధానాలు చెప్తే గమ్మున కూర్చుంటారు. ఎవరి దగ్గర సమాధానాలు లేవు. రేషన్ కార్డులు ఇయ్యలేదు వీళ్ళు ప్రభుత్వం కేసీఆర్ గారి పాలనలా అని వీళ్ళు మాట్లాడితే, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే లేచి గంగుల కమలాకర్ గారు వాళ్ళకి కౌంటర్ ఇస్తే మేము గిన్నిచ్చినామని చెప్తే వాళ్ళ దగ్గర సమాధానాలు ఉండే. దేనికి సమాధానాలు ఉన్నాయి? పొంతల లేని సమాధానాలు చెప్పుకుంటా, ప్రశ్నోత్తరాలకు కూడా సమయాన్ని ఇవ్వకుండా ప్రతిపక్ష నాయకుల మైకులు కడి చేస్తూ పాలన నడిపిస్తున్నాడు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి అనేటైనే. ఇప్పుడు అన్నీ జరుగుతున్నా కానీ ఇటు రైతుల విషయంలో కావచ్చు, అటు మహిళల విషయంలో కావచ్చు, ఇప్పుడు పెన్షన్ల విషయం కావచ్చు, ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో కావచ్చు, అన్నిట్లల్లా బీఆర్ఎస్ మరి రెచ్చగొడుతుంది అనుకోవచ్చా, లేకపోతే వీళ్ళ కోసం పోరాడుతుంది అనుకోవచ్చు? రెచ్చగొట్టట్లేదు. బీఆర్ఎస్ పార్టీ అండా దండగా నిలబడుతుంది. ప్రతి ఒక్క రైతులకు కానీ కడుపు మండుతుంది. రైతులకు పంటలు ఎండిపోతుంటే కడుపు మండుతుంది. ఆ నేతన్నలకు కానీ, రైతన్నలకు కానీ, మహిళా మనులకు కానీ పెన్షన్లు ఇస్తా అన్నవి కూడా, అంటే ఇదివరకు ఇచ్చిన పెన్షన్లనే సరిగ్గా ఇస్తలేరు. ఆ పెన్షన్లు పెంచిస్తా అన్న వాటికి అత్తాపత్త లేదు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలతో సంబరపెట్టింది కేసీఆర్ గారు. అయితే సంక్షేమ పథకాలతో కోత పెట్టుకుంటా కోతలే ఎగవేతలే ఆయన పరమావధిగా పాలిస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేటోడు. రెచ్చగొట్టుడు, ఎవ్వరు రెచ్చగొట్టినా రెచ్చిపోరు. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ కడుపు ఏనాడైతే మండుతుందో వాళ్ళు అప్పుడు రెచ్చిపోతారు, బయటికి వస్తారు, ఉరికిచ్చి దంచుతారు. ఓకే, ఇప్పుడు ఇన్నిట్లల్లా పోరాడుతున్న బీఆర్ఎస్ ప్రతి దాంట్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండి అక్కడ నిలబడుతున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కానీ బెట్టింగ్ యాప్ అని ఒకటి వచ్చింది. ఈ బెట్టింగ్ యాప్ అనేది చాలా హాట్ టాపిక్గా మారి అందరినీ గందరగోళ పరిస్థితికి ఇదవుతుంది. ఎందుకంటే చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో, ఆ బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడిపోయి వ్యసనంగా మార్చుకొని. కానీ ఇలాంటి ఒక యాప్ బయటకు వచ్చిన తర్వాత ఇది మోసము, ఇంత పెద్ద స్కామ్ జరుగుతుందన్నాక ఎందుకు బీఆర్ఎస్ ఏం స్పందించడం లేదు? స్పందిస్తాం, దాని మీద కూడా తొందరలో స్పందిస్తారు మా నాయకులు. స్పందిస్తారు. ఎందుకంటే ఇప్పటికే 11 మంది మీద కేసు పెట్టడం జరిగింది, వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా మందిని బయటికి లాగే. కొన్ని వ్యసనాలకు ప్రజలు కూడా బానిసలు కావద్దు. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల వచ్చే లాభాల కంటే జరిగే నష్టాలే ఎక్కువ. కొంతమంది భార్య పిల్లలను కూడా వాళ్ళ ఆర్థికంగా స్తోమత
ఏ విధంగా దిగజారిపోతుందో మనకు అందరికీ తెలుసు. ఇలాంటి వ్యసనాలకు దూరంగానే ఉండాలి, ఇలాంటి వ్యసనాలకు అలవాటు పడద్దని ఈ యూట్యూబ్ ఛానల్ సాక్షిగా ప్రజలను అయితే కోరుకుంటున్నా. దీంట్లో ఒక విషయం అడుగుతాను నేను. 2017లోనే అంటే అప్పుడు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే బ్యాన్ చేసింది ఈ బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ యాప్స్ అన్ని కూడా. ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లని బ్యాన్ చేసిన తర్వాతే యాడ్స్ ఎక్కువ అయిపోయినాయి, ప్రమోట్ చేసే యాడ్స్ ఎక్కువ అయిపోయినాయి. ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడే వాళ్ళు ఎక్కువ అయిపోయినారు. ఆ తర్వాత ఆ గత ప్రభుత్వం ఉన్న పాలనలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎందుకు బ్యాన్ చేసిన తర్వాత ఇవన్నీ యాడ్స్ ఇస్తా ఉంటే ఎందుకు చర్యలు చేపట్టలేకపోయింది అని ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు బయట మేము స్పందిస్తున్నాం కాబట్టే ఇవి బయటపడ్డాయి, ఇవి అరికట్టాలి అనుకుంటున్నాము, వాళ్ళే ఎక్కువ అడిక్ట్ చేశారు అంటున్నారు. ఎడిక్ట్ చేస్తే ఎడిక్ట్ అవుతారా ఒకరిని నీకు ఇది మందు తాగు అని ప్రోద్బలం చేస్తే నువ్వు మందు తాగుతావా? అంటే ఇప్పుడు అదంతా ఉండదు. ఇంకొకటి ఏంటంటే మద్యం అనేసి ఆనాటి గత ప్రభుత్వం అన్నారు, మద్యం ఏరులై పారుతుంది అని చెప్పిర్రు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దుకాణాలు అది ఇది బంద్ చేస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు కూడా మద్యం రేట్లు పెంచుకుంటా ఆబ్కారీ ఆఫీసర్లకు ఒకటి ఏంటి మీకు ఇంత ఉండాలి, ఇంత పర్సెంటేజ్ రావాలి, ఇంత అమ్మాలని చెప్తున్నది కూడా రేవంత్ రెడ్డి వాళ్ళే. కేసీఆర్ గారు ఏవైతే యాప్లను బ్యాన్ చేసిండ్రో వీటి మీద అడ్వర్టైజ్మెంట్లు అవి ఇవి జరిగినాయి కావచ్చు. ఇంకొకటి సిగరెట్, ఒక సినిమాలో సిగరెట్ తాగుతారు, స్మోకింగ్ చేస్తూ ఉంటారు, కింద ఏమొస్తుంది స్మోకింగ్ చేయరాదు, ఆరోగ్యానికి హానికరము అని అంటారు. అది యాడ్స్ జరుగుతాయి. మరి మనం దానికి ఇప్పుడు జరుగుతున్న సమాజంలో ఇదంతా కొంచెం అది. ఇప్పుడు ఈ బెట్టింగ్ కేసులని మరి ఎలా తీసుకోబోతుంది బీఆర్ఎస్ అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, వీళ్ళు ఏ విధంగా స్పందించబోతున్నారు? ఇప్పుడు ప్రతి ఒక్కటి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు ముందుంటున్నారు, ప్రజల తరపున పోరాటం చేస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్ల మీద కూడా ఏదైనా ఉంటే చర్యలు తీసుకుంటాము, వాళ్ళ తరపున కూడా పోరాటం చేస్తాం. ఇప్పుడున్న యువతకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. ఈ విషయాన్ని ఎందుకు అసెంబ్లీలో ఎవరు యువతలను రెచ్చగొట్టిందే రేవంత్ రెడ్డి. యువకులను రెచ్చగొట్టి, నిరుద్యోగులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిందే రేవంత్ రెడ్డి. ఇలాంటి దుశ్చర్యలు చేపిస్తున్నదే రేవంత్ రెడ్డి కావచ్చు. మన ఉస్మానియా యూనివర్సిటీ బంద్ ప్రకటించింది, నిరసనలు కూడా తెలిపారు అక్కడ. వాళ్ళను కూడా రెచ్చగొట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కూడా అంటున్నారు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అనేది పోరాటాలకు పుట్టినిల్లు, పోరాటాల గడ్డ. అక్కడ ఎవరైనా విద్యార్థులు వాళ్ళ కడుపు మండి అక్కడ జరుగుతున్న అన్యాయాలను అన్యాయాల మీద పోరాటం చేస్తే రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు హైదరాబాదితులు రోడ్డు మీదకి వస్తే రెచ్చగొడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ, రైతుల కడుపు మండి రోడ్డు మీదకి వస్తే రెచ్చగొడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ, రైతులకు నీళ్లు రాకపోతే బయటకు వస్తే రెచ్చగొడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ, మహిళలకు పెన్షన్లు వస్తలేవని బయటకు వస్తే రెచ్చగొడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ. రెచ్చగొడుతున్నారు అనే బదులు ఇవన్నీ జరగకుండా చూస్తే ఇవన్నీ ఇచ్చేస్తే ఎందుకు వస్తుంది ఈ మాట అంటే కూడా మరి మీతో పాటు ఇంకో పార్టీ కూడా ఉంది బీజేపీ ఏది మాట్లాడట్లేదు, ప్రభుత్వాన్ని పని చేసుకుంటూ వెళ్ళనివ్వండి అని చెప్పేసి డిస్టర్బ్ చేయట్లేదు. బీజేపీ ఎందుకు మాట్లాడట్లేదండి? రేవంత్ రెడ్డి సీటుకి ఎసరొచ్చినప్పుడు వాళ్ళ బీజేపీ మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డిని ఒకవేళ అధిష్టానం తీసేస్తాము అన్నప్పుడు వాళ్ళ వచ్చి బీజేపీ మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డిని కాపాడడానికే ఉన్నది బీజేపీ. రేవంత్ రెడ్డి పాలన తెలంగాణలో ఇదే విధంగా ఉంటే రేపు ఏ రాష్ట్రానికైనా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను ఎగ్జాంపుల్ గా చూపించి ఆ రాష్ట్రాలలో లబ్ధి పొందాలంటే ఇక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలన ఉండాలి. అందుకే రేవంత్ రెడ్డిని కాపాడుతూ రేవంత్ రెడ్డి సీటుకు ఎసరొచ్చినప్పుడల్లా బీజేపీ పార్టీ మాట్లాడుతుంది, ఆయన సీటుకు ఏ లోటు లేకుండా చేస్తుంది. ఒకవేళ ఆయన సీటుకు లోటు వచ్చినప్పుడు ఆయన అక్కడ కర్చీఫ్ వేసుకొని కూర్చున్నాడు కదా, ఇక్కడ నుంచి 10 మందినో 20 మందినో పట్టుకొని బీజేపీ పార్టీలో పోతాడు. 2028లోనే మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి సీఎం అనేమో కొంతమంది అంటున్నారు, పగటి కలలు కంటున్నారు. 2022 2028 రేపటికి రేపు ఉప ఎన్నికలు వచ్చేది ఉంటే రేవంత్ రెడ్డి అనేటోడు సొంత నియోజకవర్గంలో కూడా డిపాజిట్ కోల్పోతాడు. ఇది ఓపెన్ ఛాలెంజ్. ఎస్, చెప్పగలను. కొడంగల్ నియోజకవర్గంలో నేను తిరిగిన, లగచెర్ల రైతులతోటి నేను సంపాదించిన, ఆ చుట్టూ ఉన్న ప్రాంతాలకు నేను పోయినా, అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వస్తే రేవంత్ రెడ్డి అనేటైనను మేము ఓడగొడతామని చెప్పారు నాకు.
అప్పుడు వచ్చేది మళ్ళీ కేసీఆర్ అంటారు. అవును, అప్పుడు వచ్చేది కేసీఆర్ గారే. తెలంగాణకు ఎప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు అనేటైన శ్రీరామ రక్ష. ఒక అంటే మంచి గురించి తెలుసుకోవాలంటే చెడు కూడా ఉండాలి. ఇప్పుడు చెడు రాజ్యం వెళ్తుంది కాబట్టి మంచి అనేది తెలుస్తుంది. ఇదివరకు 10 ఏళ్లల్లా నీళ్ళకు గోసలేదురా బాయ్, ఇదివరకు 10 ఏళ్లల్లా గుండెల మీద చేసుకొని పండుకున్నాం రైతులం అని అనుకున్నారు. అంటే ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటున్నారు, బీఆర్ఎస్ అనే పార్టీని భూస్థాపితం చేసి ఆనవాళ్ళు లేకుండా చేస్తారని చెప్పిన విసురుతున్నాడు. ఆయన ఇప్పటికి కూడా ఇంకా మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందని ఆయన ఆనవాళ్ళ నుంచెల్లే పాలన చేసుకుంటా ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తామనడం దుర్మార్గపు మాటలు అవన్నీ. బీఆర్ఎస్ పార్టీని ఎవడన్నా భూస్థాపితం చేస్తాడా? కేసీఆర్ గారు ఆయనే శిఖరం లాంటోడు. ఆయనతో పెట్టుకున్నోళ్ళు, ఆయనను తిట్టినోళ్ళు ఏ విధంగా చరిత్రహీనులుగా మారిపోయినరో, రాజకీయంగా కనుమరుగైపోయినరో మనకు చరిత్ర చూస్తే తెలుస్తుంది. మరో పక్కనేమో మరి తీన్మార్ మల్లన్న 2028లో ఖచ్చితంగా బీసీ నాయకుడే సీఎం అవుతాడు అంటే ఇండైరెక్ట్ గా తీన్మార్ మల్లనే కాబోయే సీఎం అని చెప్పి ఛాలెంజ్ చేసి విసురుతా ఉన్నారు. ఛాలెంజ్ అంటే రేవంత్ రెడ్డి అనే లత్తకోరు, ఒక ఓటుకు నోటు దొంగ, ఒక రియల్టరు, ఒక బ్రోకరే సీఎం కాంగలేంది. నేను సీఎం అయితే కావద్దా? నేనే రేవంత్ రెడ్డిని సీఎం చేసిన, ఒక బ్రోకర్నే నేను సీఎం చేసిన, ఒక బ్రోకర్ ఛానల్ పెట్టుకొని నేను కూడా బ్రోకర్ గా రేపు సీఎం అయితా అని అనుకుంటాడు. అంటే సీఎం సీట్ అనేది ఎంత దిగజారిపోయిందో చూడండి. మరి ఇప్పుడు మొన్న చూసుకున్నట్లయితే కేటీఆర్ గారిని కూడా కలవడం జరిగింది. కేటీఆర్ గారినే కాదు ఎంఐఎం పార్టీని కూడా కలిసిరు, బీజేపీ పార్టీ వాళ్ళని కలిసిరు. తీన్మార్ మల్లయ్య అనేటోడు ఊసర వెళ్ళి ఎక్కడికి పోతే అలాంటి రంగులు మారుస్తాడు. బీఆర్ఎస్ లోకి రాబోతుండు అనేది బీఆర్ఎస్ పార్టీలకు రాడు. వచ్చే ఆయనకు ఆలోచన ఉన్నా కూడా మేము బీఆర్ఎస్ పార్టీలోకి రానియం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులే స్వాగతిస్తున్నప్పుడు నాయకులు ఎవరు స్వాగతించలేదు. మీరు సోషల్ మీడియా వేదికగా కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఏ నాయకుడు స్వాగతించరు, ఏ నాయకుడు కూడా ఆయనకు స్వాగతాలు వాళ్ళకి కుర్చీలో కూర్చొని ఆయన, మా పక్కకు కూర్చొని ఆయన అనేసి పెట్టుకోరు. ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. నిన్ను తిట్టినోన్ని నీ పక్కన కూర్చుండే పెట్టుకుంటే నీ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది రేపు ఎలక్షన్లల్లో. ఆ మాత్రం తెలియని మూర్ఖపు నాయకులు కాదని నేనైతే అనుకుంటానా. ఇంకొకటి ఏంటంటే తీన్మార్ మల్లయ్య అనేటోడు బీజేపీ కాంగ్రెస్ నడిపిస్తున్న ఒక అది రథసారకుడు అంటారు. ఇక రథసారకుడు అంత పెద్ద మాటలు, ఒక బ్రోకరు అంతే. ఆయన మాటలకు గాని, ఆయన చేష్టలకు గాని, ఆయన విధానాలకు గాని, ఆయన స్వలాభం కోసం ఎంతటికైనా దిగజారే ఒక బ్రోకర్ అనేటోడు తీన్మార్ మల్లిగాడు అంతే అంట. ఓకే, ఇప్పటికి మర్చిపోతాం అనుకుంటున్నారా అండి? కేసీఆర్ గారిని యూట్యూబ్ ఛానల్ సాక్షిగా పరిపాలనలను ఏ విధంగా చేసిన కేసీఆర్ గారిని ఏ విధంగా చేసి చూపించిండో అవన్నీ మర్చిపోతాం అనుకుంటున్నారా? మేము మర్చిపోయినా కూడా మా హరీష్ అన్న మర్చిపోడు, మా కవితక్క మర్చిపోడు, మా రామన్న కూడా మర్చిపోడు అని అయితే మేము అనుకుంటాను. ఇప్పుడు ఇంకొకటి కూడా రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు అసెంబ్లీ సాక్షిగా, మమ్మల్ని గనక నీచంగా మాట్లాడి మాకు విలువ ఇవ్వకపోతే ఎవరిని వదిలిపెట్టేది లేదు అని అన్నారు. అది ఛానల్స్ వాళ్ళు అంటే మీడియా వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందులో ఎవరినైనా తీసుకోవచ్చు. అంటే ఒక మనిషికి విలువ ఇవ్వకుండా ఎథిక్స్ మర్చిపోయి మాట్లాడితే మేము ఎవరిని వదిలిపెట్టేది లేదు అన్నారు. మరి మీరు సీఎంకే టార్గెట్ పెట్టారు, మరి త్వరలో మీకు కూడా ఏదైనా థ్రెడ్ చుట్టుకుంటుంది? 2-3 కేసులు అయినాయి నిర్మల గారు. విలువ అనేది ఇచ్చిపుచ్చుకునేది. నువ్వు ఏది ఇస్తావో నేను నీకు అది ఇస్తా. నువ్వు రావే పోవే అని అంటే నేను కూడా మిమ్మల్ని రావే పోవే అనాల్సి వస్తుంది. కేసీఆర్ గారిని తిట్టకుండా తిడుతున్నాడు. అవి బంద్ చేసుకుంటే మేము కూడా తిట్టడం బంద్ చేస్తాం. నువ్వు ఇవన్నీ రాజకీయ కక్షలు, కుట్రలు, కారణ్యాలు ఇవన్నీ బంద్ చేసి నీ పాలన మీద, నీ పరిపాలన మీద, నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీల మీద, 420 హామీల మీద నువ్వు దృష్టి పెడితే నీకు మంచి జరుగుతుంది. ఇప్పటికైనా మాకు నీ మీద గెట్టు పంచాయతీ, కుల పంచాయతీ, ఆ పంచాయతీ, ఈ పంచాయతీ నీతోటి మాకేం లేదు. మా పంచాయతీ అల్లా తెలంగాణను సర్వనాశనం చేస్తున్నావు అధికారంలోకి వచ్చిన తర్వాత. మా పంచాయతీ అంతా తెలంగాణ రాష్ట్రాన ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నావు నీ బూతు పదజాలంతో. ఆ బూతులను నువ్వు తగ్గించుకుంటే నీకే మంచిది. ఆ బూతులను నువ్వు ఎంత ఎక్కువ చేస్తే
మేము కూడా అంత ఎక్కువగా రెచ్చిపోయి నీ మీద కూడా బూతు ప్రయోగం చేస్తాం. అంటే ఇప్పుడు ఒక ఛానల్ కు మీడియాకు సంబంధించిన అమ్మాయిలే రైతులతో అలా అంటే రైతులు అలా మాట్లాడారు, వాళ్ళతో మాట్లాడించినందుకే వాళ్ళని జైల్లో పెట్టారు. మీరు కూడా ప్రతి రైతు దగ్గరికి ప్రతి పొలం దగ్గరికి వెళ్తున్నారు, అక్కడ కూడా రైతులు మాట్లాడొచ్చు, చెప్పలేం వాళ్ళ ఆవేశాన్ని బట్టి. మీరు కూడా త్వరలో మరి జైలుకి వెళ్ళబోతున్నారు అనుకోవచ్చా? అంతే కదా, ఎందుకంటే మీడియా చేయాల్సిన పని కూడా అందులో మీరు కూడా చేస్తున్నారు అదే పని. అంటే మీడియా చేయాల్సిన పని అంటే నాకు తెలంగాణ రాష్ట్రం అంటే ఇష్టం, కేసీఆర్ గారు అంటే ఇష్టం. కేసీఆర్ గారి మీద ఈగ వాళ్తే కూడా దాన్ని చంపాలని అనుకుంటా నేను. కేసీఆర్ గారిని పిచ్చి లేచినట్టు, పిచ్చి కుక్క లెక్క, పిచ్చి కుక్క గరిచినట్టుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆయన స్వరాష్ట్ర కళను సాకారం చేసిన కారణ జన్ముడు. ఆయన మీద లేనిపోని నిందారోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇంకొకటి, తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎక్కడ ఇబ్బంది పడ్డా, ఎక్కడ నీళ్లు రాకపోయినా కూడా నేను అక్కడికి పోతా, నాకు వీలైనంత సమయము నేను రైతులతోటి గడుపుతా, అక్కడ ఉన్న సమస్యను బయట పెడతా. ఆ బయట పెట్టడం వల్ల నా మీద కేసులైనా, నా మీద దాడులైనా, నా ప్రాణం పోయినా కూడా నేను పట్టించుకోను. ఒక దాంట్లో పోతున్నా నేను, దానికి నేను ఎవరు అడ్డొచ్చినా, నన్ను అడ్డు పుల్లేసినా కూడా నేను ఆగే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ తరఫున, బాపు గారి తరఫున మాత్రం నేను ఎప్పుడు ముందే బాపు కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణలో ఉన్న రైతాంగం కోసం ఎక్కడికైనా, ఎందాకైనా, దేనికైనా రెడీ. ఓకే, ఇప్పుడు మరి మొదటిసారిగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా అంటే ఏర్పడ్డప్పటి నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలలో ఎప్పుడు కూడా కేసీఆర్ గారు రాలేదు. కానీ ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టారు కాబట్టి అక్కడ ఒక ఏమంటారు ఘరంగా కూడా సభలు అయితే జరుగుతున్నాయి. రోజుకు ఒక కొత్త రకంగా, రసవత్తరంగా చాలా జరుగుతున్నాయి, హాట్ గా జరుగుతున్నాయి. అందరూ ఇప్పటి వరకు కూడా తొలి సమావేశాలు జరిగినప్పుడు చాలా మంది కూడా లైవ్లు పెట్టుకొని చూడని వాళ్ళు కూడా ఉన్నారు. సమావేశాలేగా జరుగుతాయిలే, అసెంబ్లీ సమావేశాలు ఏమున్నాయి, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వాళ్ళు కొట్టుకు అంటే ఇక కొట్లాడుకుంటూనే ఉంటారు, అది కామన్ రాజకీయాలలో అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే అసెంబ్లీలో అడుగు పెట్టను అని అనుకొని ఉన్న కేసీఆర్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టారు. కూడా కేసీఆర్ గారు నేను అసెంబ్లీలో అడుగు పెట్టను అనేసి ఎవరికన్నా చెప్పిండా? ఫస్ట్ అడుగు పెట్టను అనుకున్నాడని మీకు ఎట్లా తెలుసు? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే అన్నారు, భయపడి అడుగు పెట్టట్లేదు కాబట్టి. ఆయన భయపడేది ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? ఆయన ప్రలోభాలకు గురయ్యేది ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? సావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు, సావునే ఎదిరించి తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేసిన నాయకుడు ఆయనే. అప్పుడు ఆయన భయపడతాడు అనేది ఒక మూర్ఖుడు మాట్లాడుతున్న మాటలు తప్ప ఇంకోటి. మొదటి అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు రాలేకపోయారు? మొదటి అసెంబ్లీ సమావేశాలకు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి రాలేకపోయారు. అయితే కొంతమంది ఏమన్నారు అని అంటే, నాకు సమవుజ్జి కాదు కాబట్టి రాలేకపోయాను అని చెప్పేసి ఆ ఉద్దేశంతో రాలేదేమో అని. సమవుజ్జి గల నాయకుడు కూడా లేరు కదా, అది కూడా తప్పేం లేదు కదా. సమవుజ్జి గల ప్రతిపక్షాలలో ఉన్న నాయకుడు ఎవరన్నా అంటే అధికార పక్షంలో ఉన్న నాయకుడు ఎవరన్నా ఉన్నారా? అందుకే ఎవరు లేరు కదా. మనోభావాన్ని దెబ్బతీశారు ఆ రకంగా ఆలోచించి కూడా. అంటే ఒక సీఎం కి విలువ ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు వచ్చే అర్హత లేదు, ఏ మొహం పెట్టుకొని వస్తాడు అని చెప్పేసి అన్నారు. సీఎం ఎవరు? రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు. అదే గుంపు మేస్త్రి వర్యులు కదా. ఆయన సీఎం లాగా ప్రవర్తించిన రోజు, సీఎం లాగా పరిపాలన చేసిన రోజు, సీఎం లాగా రాష్ట్ర ఇమేజ్ ని పెంచిన రోజు సీఎం అని ఒప్పుకుంటారు. అప్పటి వరకు ఒప్పుకోరంట అస్సలు. ఇందాక అన్నట్టుగానే పిచ్చి కుక్కలాగా మాట్లాడుతున్నారు అన్నారు కదా. అంతే కదా మరి. అంటే సీఎం పిచ్చి కుక్క అంటారా? పిచ్చి కుక్క అని నేను అంటలేను, అలా మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పుడు మరి కేసీఆర్ గారు రావడంతో అందరు లైవ్లు పెట్టుకొని ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఆయన బయటికి రావడమే సంచలనం కదా. ఏం జరుగుతుందని ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఫోన్లు చేతిలో పట్టుకొని ఆ లైవ్లు ఓపెన్ చేసుకొని చూస్తున్నారు. రేపు ఏం జరగబోతుంది, ఈ రోజు ఏం జరగబోతుందని. అసలు అసెంబ్లీలో ఏం జరగబోతుంది, మొత్తానికి ఏం జరగబోతుంది? రేవంత్ రెడ్డి భూతు పురాణం జరగబోతుంది. రేవంత్ రెడ్డి భయపెట్టడం జరగబోతుంది, అంతే, ఏం లేదనలా. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న రేవంత్ రెడ్డి ప్రదర్శన జరుగుతుంది ఆ అసెంబ్లీలో. ఏం జరుగుతలేదు, తెలంగాణ రాష్ట్రానికి ఏం జరిగేది లేదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం జరిగేది లేదు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేసి
చూపెట్టేది కూడా లేదు. ఈ బెట్టింగ్ యాప్స్ అనేది కూడా మరి ఎందుకంటే సజ్జనార్ గారు ముందుండి ఈ బెట్టింగ్ యాప్స్ని ట్విట్టర్ ద్వారా అందరినీ మేల్కొల్పేలాగా చేశారు. బెట్టింగ్ యాప్స్కి పులి స్టాప్ పెట్టాలని. మరి ఆ రోజున బ్యాన్ చేసింది కేసీఆర్ గారు కాబట్టి మరి ఈ రోజు ఇంతమంది బలైపోతున్నారు కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్ మీద బీఆర్ఎస్ ఎలాంటి పోరాటం చేయబోతుంది? ఆనాడే బ్యాన్ చేసిండ్రు కేసీఆర్ గారు. పోరాటం అంటే కొత్తగా పోరాటం చేయాల్సింది ఏమి లేదు. బ్యాన్ చేసిన వాళ్ళం మేము. అధికారంలోకి వచ్చిన తర్వాత యాడ్స్ ఇచ్చుకుంటూ యథేచ్ఛగా బెట్టింగ్ యాప్స్ మీద పరిపాలన చేస్తున్నది కాంగ్రెస్ వాళ్ళు. దీని మీద ఒక చట్టం తీసుకొచ్చి ఈ మొత్తం బ్యాన్ చేయాలని కోరుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు చూశారు కదా, ఎందుకంటే మేము ప్రజలను రెచ్చగొట్టట్లేదు, ప్రజల సంక్షేమాలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి, ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి, ప్రజలు ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి మేము పోరాడుతున్నాం. కానీ మేము ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటే ఇప్పుడు ప్రభుత్వం మాత్రం మమ్మల్ని మా పైన నిందలేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. అదే కాదు, అసెంబ్లీలో జరుగుతున్న ఈ అసెంబ్లీ సమావేశాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా బూతు పురాణాలు కూడా వినబడుతున్నాయి అని చెప్పేసి అప్పుడు ఆ అసెంబ్లీ సమావేశాల్లో ఒక చర్య లేవనెత్తితే ఇప్పుడు ఇంకో చర్య లేవనెత్తుతూ మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి అక్కడ అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఈ అసెంబ్లీ సమావేశాలు ఎలా జరగబోతున్నాయి, మొత్తానికైతే మన తెలంగాణ రాష్ట్రంలో మరి రాజకీయాలు ఎటువైపు వెళ్ళబోతున్నాయి, ప్రజలు ఎవరిని గద్దె దించుతారు, ఎవరిని గద్దెనెక్కిస్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సింది. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.